అన్నకు ఓటేయండి ఓటేయండి తిరగడం తప్ప ఏముంది? 5 ఏళ్ల పాటు ఏం చేశారు రాష్ట్రానికి నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడం చరిత్ర ఉంది, ఫ్యూచర్ ఉంది. మనకేం ఏడ్చింది? ఏముంది? వెళ్ళి నెక్స్ట్ టైం ఓట్లాడడానికి ఏం చేసామని చెప్పుకుంటావు? పర్మిషన్ లేని మెడికల్ కాలేజ్ దగ్గర కూర్చొని ధర్నాలు కొట్టడం నర్సీపట్నంలో, అక్కడ పీపీపీ గురించి మాట్లాడతారు. సెన్స్ ఉందా అని అడిగాను, తప్పు అయిపోయింది అందరికి. అబ్బో ఏడుపులు వచ్చేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటో చదవడానికి కూడా టైం లేదు. అజ్ఞానులు, ఇల్లిటరేట్స్, ఇంత శుద్ధ ఇల్లిటరేట్స్ కూర్చుని ఏం చేశారో చెప్పుకోవాలా? ఇస్తరాకులు కట్టుంది మనకు చెప్పడానికి. నిజంగా 5 ఏళ్ల పాటు ఏం చేశారు రాష్ట్రాన్ని? నంజుకొని తిన్నారు ముక్కలాగా. పెద్ద దిబ్బరొట్లా కోసుకుని ప్రతి ఒక్కరు ముక్కలు ముక్కల కింద నంచుకుని తిన్నారు రాష్ట్రాన్ని. అందుకనే కదా 11 స్థానాలు కూర్చోబెట్టారు. అయినా సిగ్గు రాలేదా ఎవరికి? మార్పు రాదా?